నాకు ఫస్ట్ టైం కొంచెం టెన్షన్‌గా ఉంది. వై అంటే ఈ మూవీ యాక్చువల్లీ నాకైతే ఒక ఎమోషనల్ జర్నీ. నేను ఎప్పుడు అంటే పెద్ద నేను మూవీ తీసిన పని అయిపోయింది అనగానే నేను అంటే మిగతా విషయాలు చాలా విషయాలు నేను పట్టించుకునేవాడిని కాదు. అంటే పబ్లిసిటీ అవి ప్రొడ్యూసర్స్ చూసుకుంటారని. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ దత్తు గారు, కిరణ్ గారు అండ్ అంటే వాళ్ళ గురించి నేను చెప్పక్కర్లేదు మళ్ళీ కొత్తగా దత్తు గారి గురించి. అది ఆచి చికెన్ మసాలా. టెన్షన్ ఎందుకంటే టెన్షన్ అనేది ఎందుకన్నానంటే నేను ఈ 2-3 రోజుల నుంచి 2-3 ఇంటర్వ్యూలకు వెళ్తుంటే అందరూ అంటే మీరు కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఒక లెగసీ ఫ్యామిలీ, లేకపోతే కృష్ణ గారు మనోడు, మీకు టెన్షన్ లేదా టెన్షన్ లేదా అని. అసలు నాకు టెన్షనే లేదు. నేను అది ఏమీ పట్టించుకోలేదు. షూటింగ్ జరుగుతున్న రోజులు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఈ 2 రోజుల నుంచి నాకు గుర్తు వస్తుంది జేకే కోసం. యాక్చువల్లీ జయకృష్ణ తను సూపర్ యాక్టర్. నేను చెప్తున్నాను, మీకు సాంగ్స్ చూశారు, మీరు ట్రైలర్ చూశారు, మొత్తం అన్నీ రేపు మూవీ కూడా చూస్తారు మీరు. ఎమోషనల్ సీన్స్ అవి తను ఎలా చేశాడు అనేది నేను తనకు చాలాసార్లు చెప్పాను, మీరు పాస్ అయిపోయారు ఆల్రెడీ అని. తన కానీ రాషా కానీ నేను ఒక డైరెక్టర్గా చెప్తున్నాను, మీరిద్దరూ పాస్ అని ఎప్పుడో చెప్పాను నేను అలాగే చెప్తున్నాను. ఇతనేమి వచ్చి 1-2 సినిమాలు చేసి వెళ్ళిపోయే హీరో ఏమీ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, తను ఇండస్ట్రీలో మహేష్ గారి లాగా ఒక 30 ఏళ్ళు ఉండిపోయే హీరో. ఆచి చికెన్ మసాలా.